మొన్న నెల్లూరు, ఇప్పుడు చిత్తూరు జిల్లాల్ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. చికెన్ ముట్టుకోవాలంటేనే మాంసం ప్రియులు వణికిపోయేలా చేస్తోంది. ఈ ఫ్లూ దెబ్బకి పౌల్ట్రీ ఇండస్ట్రీ విలవిల్లాడిపోతోంది. 3 గుడ్లు 6 కోళ్లు అన్నట్టుగా సాగిన వ్యాపారం కాస్త కొక్కెర తగిలిన కోడిలా ఒక్కసారిగా డీలా పడింది. ఏపీలో బర్డ్ ఫ్లూ అలజడి రేపుతోంది. వారం క్రితం నెల్లూరు జిల్లాలో బయటపడిన ఈ ఫ్లూ ఇప్పుడు చిత్తూరుకు పాకింది. రోజూ వందల కొద్దీ కోళ్లు చనిపోతుండటంతో చికెన్ అమ్మకాలు ఎగుమతులపై ఆంక్షలు విధించారు అధికారులు. దీంతో పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డ రైతాంగం లబోదిబోమంటోంది. అటు వ్యాపారులు సైతం నష్టపోయే పరిస్థితులొచ్చాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు, 7 లక్షల పెరటికోళ్ల పెంపకం జరుగుతోండగా ఏటా 800 కోట్ల మేర పౌల్ట్రీ బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి 37,089 మెట్రిక్ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హ్యాచరీస్ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజువారీగా 5 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. లేటెస్ట్ గా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పౌల్ట్రీ వాహనాలను చెక్పోస్టుల దగ్గర అధికారులు నిలిపేస్తుండటంతో రోజుకి 5 కోట్ల వ్యాపారం ఆగిపోతోందంటూ పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 4 జిల్లాల్లోనూ ముఖ్యంగా ఇక్కడ రైతులంతా మనకు పూర్తిగా నీళ్లు లేవు. ఈ నీళ్లు లేని కారణంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కోళ్ల ఫారాల మీద ఆధారపడి బతుకుతున్నారు. కానీ ఈనాడు ఈ శాస్త్రజ్ఞులు కొంతమంది బర్డ్ ఫ్లూ అనే వ్యాధిని ఈ కోళ్లకు వచ్చిందని చెప్పేసి బాగా దాని మీద ప్రచారం చేసి నెల్లూరు జిల్లాకు పూర్తిగా నిలిపేశారు. నెల్లూరు డిస్టిక్లో బర్డ్ ఫ్లూ వచ్చిందనేసి వార్తలు అందినాయి. కానీ మా చిత్తూరు డిస్టిక్ పూతలపట్టు మండలంలో మా పౌల్ట్రీ రంగానికి వచ్చి అధికారులు వచ్చి పరిశీలించారు. కానీ దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవనేసి వాళ్ళే వాంగ్మూలం మాకు చెప్పేస్తున్నారు. రోజువారీగా బెంగళూరు, పాండిచ్చేరి, చెన్నైలకు కోళ్లు, కోడిగుడ్లు ఎగుమతులు చేస్తున్న చిత్తూరు జిల్లాలోని హ్యాచరీస్ సంస్థలు ఎగుమతులు లేక తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లాలోని పౌల్ట్రీ ఉత్పత్తులను అనుమతించని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తీరు ఇబ్బందిగా మారింది. దీంతో బోర్డర్ చెక్పోస్టుల దగ్గరే పౌల్ట్రీ రంగం ఉత్పత్తులను రవాణా చేస్తున్న వాహనాలు నిలిచిపోతున్నాయి. మరోవైపు బర్డ్ ఫ్లూ నేపథ్యంలో యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. చిత్తూరు జిల్లాలో 31 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది. పీపీఈ కిట్లు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచింది. పశు వైద్య సిబ్బంది ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. చికిత్స, టీకా లేని బర్డ్ ఫ్లూను కేవలం నివారించడం ఒక్కటే మార్గమంటోంది ప్రభుత్వ యంత్రాంగం. మనకు ఈ వ్యాధికి చికిత్స లేదు. ఎందుకంటే వైరస్ జబ్బులకు ఈవెన్ మనుషుల్లో కూడా చికిత్స ఉండదు. ఓన్లీ నివారణ ఒకటే మనకు మార్గం. తర్వాత ముఖ్యంగా దీనికి ఏమంటే ఇంకా బాధాకరమైన విషయం, దీనికి టీకాలు కూడా లేవు కనుక మనం నివారణ ఒకటే భాగము. వైరస్ బయటపడిన నెల్లూరు జిల్లా నుంచి పౌల్ట్రీ ఎగుమతుల్ని పూర్తిగా నిలిపేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.